హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పులిహోర అండి. అది చింతపండు పులిహోర. మనం లెమన్తో కాకుండా చింతపండుతో చేస్తున్నామండి. దీనికి గాను ముందుగానే అన్నాన్ని ఉడకబెట్టుకోవాలండి. నెక్స్ట్ మనం చింతపండుని ఉడకబెట్టుకొని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్నాక ఇలా అన్నం ఉడికిన దాంట్లో ఆ చింతపండు అలాగే కొంచెం తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి. అలా కలుపుకున్నాక ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి. చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకొని మనకు కావాల్సింది పచ్చిమిరపకాయలండి. పచ్చిమిరపకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాక మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మనం చిన్న గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక పోపు దినుసులు వేసుకోవాలండి. నెక్స్ట్ మనం శనగిత్తనాలు కూడా వేసుకోవాలి. ఇందులోనే వేసుకున్నాక చిటికెడు పసుపు వేసుకోండి. చిటికెడు పసుపు వేసుకున్నాక ముందుగా మనం కట్ చేసుకున్నాం కదండి పచ్చిమిరపకాయలని, అవి కూడా అందులో వేసుకోవాలండి. అలా వేసుకున్నాక అవి కొంచెం చిటపట అని సౌండ్ వచ్చేంత వరకు వేగనివ్వాలండి. మనకు అర్థమవుతుంది వేగినట్టుగా. చూడండి, ఈ కలర్ వస్తుంది, అప్పుడు వేగినట్టు అర్థం అండి. దీంట్లో కరివేపాకు వేయటం మిస్ అయిపోయిందండి. ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అది దించేసుకోవాలండి. ఇంకా స్టవ్ కట్ చేసుకొని ఇంకా ముందుగా మనం కలిపి పెట్టుకున్న పులిహోరలో చింతపండు అన్నంలోకి ఈ తిరగమాత అనేది ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం ఆయిల్ అదంతా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి. మనం చేత్తో కలిపితేనే మొత్తం కలిసిద్దండి. ఇలా స్పూన్లతో కలిపితే కలవదు. ఇలా కలిపిన దాన్ని ఒక గిన్నెలోకి పెట్టుకోవాలండి. నేనైతే ఎప్పుడు ఇలా చేసిన వెంటనే ఒక గిన్నెలోకి మార్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.